ఋషులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా గుమగుమలాడే కమ్మకమ్మని వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసిందండి. మరి ఈరోజు మీ ఇంటి వంట ఖమ్మంలో ఉంది. ఖమ్మంలో ఉంటున్న డి శైలజ గారు మీ ఇంటి వంటను ఆహ్వానించారు. పదండి, శైలజ గారు మనకు పసందుగా కనువిందు చేసే వంటకాలు ఏంటో చూపిస్తామంటున్నారు. చూద్దాం. హాయ్, అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం. చూస్తేనే అర్థమవుతుంది, చూడండి ఎలా కలకలలాడిపోతున్నారో. నమస్తే అండి, మీ పేరు? నాగేశ్వరరావు గారు. హలో అండి. హాయ్, మీ పేరు? నా పేరు స్మిత అండి. స్మిత గారు, ఏమవుతారు మీకు? శైలజ గారు ఫ్రెండ్, కాకపోతే నన్ను ఇంటి ఆడపడుచులాగానే చూస్తారు. వీళ్ళందరూ అంతే, ఆడపిల్లలు వస్తే ఆడపడుచులాగా చూసేస్తారనమాట, అంతేనండి? ఈ ఇంటి వారసత్వం అంతే. ఓకే, వారికి ఇవ్వండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు ఝాన్సీ. ఝాన్సీ గారు, మీకేమవుతారు? శైలజ మా అక్కయ్య గారు అమ్మాయి శైలజ, కానీ అలా అక్కయ్య గారు కూతురులాగా ఉన్నది. ఇద్దరం బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఫ్రెండ్లీగా ఉంటాం బాగా. ఓకే, పదండి మరి త్వరగా వంట చేసేద్దాం. తొందరగా రండి. శైలజ గారు, అన్ని సిద్ధంగా పెట్టినట్టున్నారు. అవునండి, మీరు వస్తున్నారని మీకు లేట్ అవ్వకుండా ఉండాలని తొందరగా రెడీ చేసి పెట్టాను. మరి త్వరగా చేసుకుని త్వరగా అన్నం తినేసేయాలి కదా. ఏం వంట మొదలు పెడతాను ఈరోజు? మాకు ప్రాన్స్ ఊరగాయ అండి. ప్రాన్స్తో ఊరగాయ బాగుంది. చికెన్ పచ్చడి, ఎగ్ పచ్చడి, మటన్ పచ్చడి, చేపల పచ్చడి, ఇట్లా ఎన్నో పెడుతున్నారు. ప్రాన్స్తో కూడా చూపిస్తారు. ఓకే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. ఉడికించిన ప్రాన్స్, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, నిమ్మకాయ రసం, మెంతిపిండి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె అండి. ఓకే అండి, మరి వంట మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ప్రాన్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఓకే, అంటే మన ఊరగాయకి సరిపోని పోసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుని అదే ఆయిల్ ఊరగాయలో పోసేస్తాం అనమాట. అంటే ముందు ప్రాన్స్ మనము ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి మామూలు ప్రెషర్ కుక్కర్లో ఒక 1-2 విజిల్స్ ఉడికించాలి. అదే అనుకుంటున్నాను, ఇది ఉడికించినట్టున్నారు. కలర్ కూడా చేంజ్ అయింది. ఏం వేసి ఉడికించారు? ఉప్పు, పసుపు, ఆ వాటర్ పోయేద్దాం. మనం ఉప్పు వేస్తాం కాబట్టి అది వాటర్ వచ్చేస్తుంది దాంట్లో. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఎన్ని విజిల్స్ పెట్టి? ఒక 2 విజిల్స్ చాలు. ఇప్పుడు ఇది ఆయిల్ వేడయ్యాక ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఈ ఆయిల్ వేడయ్యే లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఈ ఆయిల్ కూడా ఎంత పోసారంటే మనకు ఊరగాయకి ఎంత కావాలో అంతే ఆయిల్ పోస్తారండి. అందులోనే డీప్ ఫ్రై చేసి మళ్ళీ అదే ఆయిల్ యూజ్ చేసుకునేటట్టు. అదే ఆయిల్ మనం దాంట్లో వేసుకునేటట్టుగా. అంటే ఊరగాయ కానీ మనం కారం అన్నీ వేసుకుంటాం కదా. ఒక 4 స్పూన్స్ కారం, మనం తీసుకునే ప్రాన్స్కి సరిపడా. తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత ఆవపిండి. పచ్చళ్ళు అంటే ఏ ఊరగాయలైనా ఆవపిండి ఉంటే బాగుంటుంది. ఆవపిండి, మెంతిపిండి లేకుండా ఊరగాయ రాదు. మెంతిపిండి. తర్వాత ఇప్పుడు మనం ఇది ఒకసారి కలుపుకుందాం. ఉప్పు, పసుపు, కారం పొడి, మెంతి పొడి, ఆవ పొడి అన్నీ వేసి కలుపుతున్నారు. అవన్నీ ఊరగాయకి సరిపడా వేశారు. కొంచెం గరం మసాలా. నాన్ వెజ్ కాబట్టి మామూలుగా అయితే మనం ఊరగాయల్లో గరం మసాలా వేయము. నాన్ వెజ్ కదా, అందుకని వేస్తున్నాం. ఎల్లిపాయ, వెల్లుల్లి. ఏ పచ్చడైనా, ఏ ఆవకాయ అయినా, నిలవ పచ్చళ్ళైనా, రోటి పచ్చళ్ళైనా వేయంది ఉండదు కదా, వెల్లుల్లి లేని. నిమ్మకాయ రసం తీసేయాలి. రసం పిండేసేయాలి. ఈ నూనె కూడా కాగిందండి, కొంచెం తగ్గించండి. సిమ్ చేశాను. ఈ ప్రాన్స్ వేయమంటారా? వేసేయండి. అయితే ఇందులో అంటే మనం కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం. ఎందుకంటే అది సాల్ట్ అయి ఉంటాయి కదా. ఈ ప్రాన్స్ ఇందులో వేసేయండి. సిమ్ చేసి వేసాను. ఇది అంటే ఎంతసేపు ఫ్రై అవ్వాలండి? ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ అవుతుంది. మనం బాగా గట్టిగా అయిపోవండి? కావండి, అంటే బాగా రోస్ట్ అవసరం లేదు. మనం జీడిపప్పు అవి వేయించుకుంటే లైట్గా రాగా తీసేసి ఆ కలర్ చాలు. ఓకే, సో ఇవి వేగేలోపు మీరు ముందుగానే అన్నీ కలిపెట్టేసాం. ఇది మనం నిమ్మరసం కొంచెం బాగా పిండుకొని ఉప్పు కారాలు కొలత ప్రకారం సరిగ్గా వేసుకుంటే 1 నెల రోజుల వరకు మీరు ఉంచుకోవచ్చు అండి. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు పెళ్ళయి?
17 years. అయ్యో బాబు ఏం చూసి అనుకుంటారండి 17 ఏళ్ళు అయింది పెళ్ళయ్యని. నాకు 16 years బాబు. అప్పుడే చేతికి అందొచ్చేసాడు బాబు. 3 years అంటే ఇంకొక 4-5 years బాబుని కష్టపడి చదివించారు అనుకోండి, జాబ్కి వెళ్ళిపోతాడు. మీరు అసలు ఆహా తలుచుకుంటేనే బాగుందండి. అంత చిన్న ఏజ్లోనే ఫ్రీ అయిపోతాం. మీ బాబుకు కూడా అలాగే త్వరగా చేసేస్తారా? వాడి ఇష్టం అది. ఇప్పుడు మన పిల్లలు మన మాట విన్నారు. ఆ జనరేషన్ అంటే మీరు అమ్మ నాన్నలకి మాట విని చేసేస్తున్నారు, కానీ ఇప్పుడు అలా చేసుకోవాలన్న రూల్ ఏం లేదు కదా. అవును, మీరు అమ్మాయి కాబట్టి తొందరగా చేసేసారు. మీ వాళ్ళు తీసేస్తున్నారా? తీసేస్తాం. సరిపోతుంది, ఆఫ్ చేయండి. ఈ కలర్ సరిపోతుందని. ఓకే, మరి ఎక్కువ చేసినా అవి మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతాయి, ఇంకా హార్డ్ అయిపోతాయి, తినలేము. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఆ వేడి నూనె వేడి నూనె ఆఫ్ చేశారు కదా, ఆఫ్ చేశాను. 1 స్పూన్ చాలు. కొంచెం ఇంగువ ఎప్పుడు తాలింపులో వేడి తక్కువ ఉన్నప్పుడు వేసుకోవాలి కదా. అది ఇంగువ కర్రీ ఎంత వేడి ఉంటే చాలు మనకి. ఓకే, అండ్ ఇంగువ వల్ల మంచి రుచి స్మెల్ వస్తుంది. అంటే ఎక్కువ వాసన వచ్చినా కొంతమంది ఇష్టపడరు, కొద్దిగా వేస్తే ఆ నూనెలో వేస్తే కమ్మదనంగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడే వేయచ్చా? కరెక్ట్, వేసేయండి, సరిపోతుంది. ఆఫ్ చేసాం కదా. కొంచెం కొత్తిమీర కొంచెం వేయాలి. సో మరి ఎక్కువ వేడి మీద వేయకుండా, అంటే అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా పోకుండా అది రోస్ట్ అయిపోతే బాగుంది. నూనె కొంచెం తక్కువగా, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు వేసేయాలి. ఇప్పుడండి ఇది దీంట్లో కలిపేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, కలుపుతుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కంటికి. ఇప్పుడు మనకి అది ఒక 2 రోజులు నిలవ ఉంటే అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంటే ఎల్లిపాయలు ఇప్పుడు పచ్చి ఉంటాయి కదా, రేపు అట్లయితే మనకు ఆ ఎల్లిపాయలు కూడా మగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం, ఉప్పు అన్ని పట్టేస్తాయి, ముక్క కూడా నిమ్మరసం పట్టేసి బాగుంటుంది. సో ఇది సర్వ్ చేస్తారా? ఇప్పుడు పెట్టాను చూడండి. చూడండి చిటికెలో ఎంత టైం పట్టింది మనకి ప్రాన్స్ కానీ చాలా తొందరగా అయిపోయింది కదా. టేస్ట్ చేసి చెప్పండి అసలు ఎలా ఉందో. బాగుంది కూడా. ప్రాన్స్ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి చూద్దాం. ప్రాన్స్ ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, వెల్లుల్లి, ఆవపిండి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం పొడి, ఉప్పు, పసుపు, మెంతి పొడి, ఇంగువ, నిమ్మకాయలు, కొత్తిమీర, నూనె, కరివేపాకు. ప్రాన్స్ ఊరగాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఊరగాయకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, గరం మసాలా పొడి, వెల్లుల్లి, నిమ్మరసం, కొంచెం నూనె వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వేడెక్కిన నూనెలో ఉడికించిన ప్రాన్స్ వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కలుపుకున్న మసాలా మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన వేడి నూనెలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కాసేపు వేయించి రొయ్యల మిశ్రమంలో ఈ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ ఊరగాయ రెడీ. శైలజ గారు, ఫస్ట్ వంట ప్రాన్స్ ఊరగాయ చూపించారు, రెండో వంట ఏం చూపెడుతున్నారు? మటన్ ఇగురు. మటన్ ఇగురు ఎక్కడ నేర్చుకున్నారు? మా అత్తమ్మ దగ్గరే. బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలను చెప్తారా? చెప్తానండి. మటన్, కారం, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, గసగసాలు, వేయించిన ఉల్లిపాయలు, నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పుదీనా, పెరుగు, జీడిపప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఓకే అండి, మనం ఇంకా వంట మొదలు పెడదామా? ఓకే అండి, ముందుగా మనం మటన్ ఇగురు కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేయాలి? అంటే దానికి మనం ఈ మటన్కి ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. వేయించారు ఇలా? అలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది, ఆ కలర్ చాలు. కొంచెం జీడిపప్పు గసాల కూడా ఏం ఆయిల్ వేయకుండా డ్రైగా వేయించుకోవాలి. ఎంత కొంచెం చాలా ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని ఆ జీడిపప్పు గసాల ఆనియన్స్ పెరుగు 4 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇగురికి కావాల్సిన పేస్ట్ రెడీగా ఉంది. ఇక వంట మొదలు పెడదామా? వంట మొదలు పెడదాం. ముందుగా మనం ఫస్ట్ కలుపుకోవాలి మటన్. ఓహో, మ్యారినేట్ చేయాలా? అంటే మ్యారినేట్ అంటే మరి 1 అవర్ అలా ఆగాల్సిన అవసరం లేదు, మామూలు కలుపుకొని చేసేసుకోవచ్చు. బౌల్లో వేసాను మటన్. కొంచెం పసుపు, 4 స్పూన్స్ కారం వేయండి. 4 స్పూన్స్ పడతాయండి? పడుతుందండి, మనకు జనరల్ స్పైసీగానే ఇష్టం కదా మటన్ అంటే, నాన్ వెజ్. మొత్తం వేసేసి తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేయండి. మొత్తం పడుతుందా? పడుతుంది. ఈ తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేయండి. పచ్చివి మొత్తం వేసేచ్చా? మొత్తం వేసేయండి. అన్ని కర్రీలో ఒక దగ్గర కలిపేస్తున్నా. ఆయిల్, పచ్చిది ఆయిల్ కూడా వేసేయండి. మొత్తం పడుతుందా? వేసేయండి. మళ్ళీ మనం దాన్ని సరిపడా చూసుకొని వేసుకుంటే ఇప్పుడు ఇది మనం కలుపుకోవాలి. ఓకే, సో మటన్కి ఇది ఒక రకమైన ప్రాసెస్. మనం తాలింపులో వేస్తాం యాక్చువల్గా ఇవన్నీ, కానీ ఆవిడ అన్ని ఒక బౌల్లో పచ్చిది కలిపేస్తున్నారు. అంటే ఇది ఏంటంటే మనం ఇది కలిపేసుకొని ఇది మసాలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 minutes టైం పడుతుంది కదా, ఆ లోపు మనకు సరిపోతుంది ఆ టైం. అంటే మ్యారినేషన్ అంటే జనరల్గా రేపు నైట్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, లేకపోతే మార్నింగ్ 1 hour నానాలి అని అంటారు కదా, అంత అవసరం లేదు అన్నమాట. చూడ్డానికి చాలా కలర్ కారం మంచిగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసి లేదండి కుక్కర్ పెట్టేసుకోండి. అంటే డైరెక్ట్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు, చాలా టైం పడుతుంది కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటాం. ఆయిల్ వేస్తారా? అందులో కొంచెం నూనె వేసాము కాబట్టి చూసి దానికి సరిపడా చూసి వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇగురు దేంట్లో బాగుంటుంది? రైస్లో బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది. కాగిందండి, ఏం వేస్తారు? డైరెక్ట్ మనం మటన్ ఇదేనా? నూనె కాగగానే మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసేయచ్చు. ఇది ఒక మనం ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, అవి కొద్దిసేపు అయితే మనకు అది మగ్గినట్టు కనబడుతుంది కదా, అంతవరకు కలుపుతూ ఉండాలి. ఓకే, చూసారండి, మనం జనరల్గా నూనె పోసి తాలింపులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కరివేపాకు ఇట్లాంటివన్నీ వేసి మటన్ ప్రిపేర్ చేస్తాం. కానీ ఆవిడన్నీ ఒక బౌల్లో కలిపేసి జస్ట్ ఒక 5 to 6 minutes మ్యారినేషన్ అలా ఉంచి ఆ తర్వాత డైరెక్ట్ ఆయిల్ పోసి అంతా కలిపిందంతా అందులో వేసేసారు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఉందండి ఇలా వండడం కూడా. చూస్తున్నారా, ఇది కొంచెం ఇలా మనకి బాయిల్ అవుతుంది. మనం వేసిన పచ్చివి అవన్నీ కూడా ఇట్లా బాయిల్ అయిపోతాయి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అదంతా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ వేసేస్తాం. ఓకే, ఉల్లిపాయలు, గసగసాలు, జీడిపప్పు, పెరుగు కలిపి చేసిన పేస్ట్. గ్రేవీ ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే తియ్యగా కూడా అయిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు ఇందులో ఉన్నాయి కాబట్టి మనం సరిపడా వేసేసుకోవాలి. సో ఈ జీడిపప్పు పేస్ట్ మటన్ని బట్టి, క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమైనా వాటర్ అవసరం? వాటర్ పోసి మనం కొత్తిమీర, గరం మసాలా అవన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఓకే, వేస్తారా? ఆల్రెడీ మన జీడిపప్పు అన్నీ వేయించినాయి కాబట్టి అవి ప్రత్యేకంగా వేగాల్సిన అవసరం లేదు. ఎంత కలర్ఫుల్గా వస్తుందండి. ఇది హోటల్లో ప్రిపేర్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, అలా ఉందండి ఈ గ్రేవీ అదంతా చూస్తుంటే. ఇప్పుడు గరం మసాలా, తర్వాత కరివేపాకు కొంచెం వేయండి, పుదీనా, కొత్తిమీర లాస్ట్లో వేస్తాం, దించే ముందు కొత్తిమీర. ఇది వాటర్ సరి చూసుకొని కొన్ని బాగా చిక్కగా ఉంటే మనం మళ్ళీ విజిల్స్ వచ్చే వరకు మాడకుండా ఇంకొంచెం వేస్తారా? చాలా వేస్తారా? కొన్ని సరిపోతుంది. గ్రేవీ చిక్కగా మాడిపోకుండా ఉండడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. కావాల్సిన అన్ని ఐటమ్స్ వేసేసుకున్నాము, మూత పెట్టేసుకుంటాం. ఓకే, సో
సో అందరూ ఈ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వేస్తారు, కానీ వేసే పద్ధతిలో, వండే పద్ధతిలో, ప్రొసీజర్లో, డిఫరెంట్ టైమింగ్లో ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కదా, దీనికి ఒక రుచి వస్తుంది. అంతే. ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక 3-4 విజిల్స్. 3-4 విజిల్స్ వస్తాయి. అంటే మటన్ టెండర్నెస్ని బట్టి, లేతదైతే తొందరగా ఉడికిపోతుంది. ఓకే. సో మటన్ని చూసుకొని మనకు మటన్ ఉడికే అని విజిల్స్ 3 to 4, ఒక్కొక్కసారి అవసరం అయితే 5 to 6 విజిల్స్ అయినా వస్తాయి. సరే సరే, ఒక విజిల్ వచ్చిందండి, ఒక 4-5 విజిల్స్ రావాలంట. 5 విజిల్స్ వచ్చేసాయి కదా, ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి ఇది వెంటనే తీయడానికి కుదరదు, కాస్త చల్లారాలండి. ఒక 5 minutes ఆగుదాం. ఓకే. ఓకే శైలజ గారు, చల్లారింది చూద్దామా? చూడండి, తీయొచ్చు ఇప్పుడు. ఇంకా ఆహా, ఈ రంగు చూడండి, ఆయిల్ పేరుకుంది కదండి. అవునండి. ఇప్పుడు మనకు మటన్ అయిపోయినట్టే. చూడండి. ఆహా, నేనే ఉండానేమో అనిపిస్తుంది. అన్ని కలిపాను కదా, నేను కూడా మీతో హెల్ప్ చేశాను కదా, నేను ఇంత బాగా చేశానా అనిపిస్తుంది నాకు. మీరు చేసిన విషయం మర్చిపోతున్నాను నేను. మీరే చేశాను అనుకోండి. అనుకున్నా? సరే. నేనే మిమ్మల్ని యాంకరింగ్ చేస్తున్నా, మీరే చేస్తున్నాను అనుకోండి. అరే ఇదిగో బాగుంది, మనం ప్రతి ఊర్లోకి వెళ్ళాలి, నేనే వంట చేయాలి, వాళ్ళతో యాంకరింగ్ చేయించాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. అవును, పెడదాం అలా కూడా. సరే, ఇది సర్వ్ చేస్తారా? ఇంకా సర్వ్ చేసుకుందామండి. మటన్ ఇగురు, కొంచెం కొత్తిమీర. చూడండి, మటన్ ఇగురు చిటికలో తయారైపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. అవునండి, ఇవి అన్ని చిటికెలోనే తయారు చేస్తున్నారు. చాలా బాగుందండి. చాలా టేస్టీగా చేశారు. కావాల్సిన పదార్థాలు అన్నీ మన రెగ్యులర్ ఐటమ్సే అని అనుకోకండి, ప్రొసీజర్లో చాలా తేడా ఉంది కదా. మరి ఆ వివరాలన్నీ ఇప్పుడు మీకోసం మరొకసారి. మటన్ ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం పొడి, గసాలు, జీడిపప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నూనె, గరం మసాలా పొడి. మటన్ ఇగురు తయారు చేసుకోవడానికి ముందుగా గసగసాలు, జీడిపప్పు వేయించి, అలాగే వేయించిన ఉల్లిపాయలు, పెరుగు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మటన్, దానికి సరిపడా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, కొద్దిగా ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవగానే కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని అందులో వేసుకుని, తర్వాత గసాలు, జీడిపప్పుతో రుబ్బుకున్న పేస్ట్ని కూడా వేసి, కొంచెం నీళ్లు పోసి, గరం మసాలా పొడి, కరివేపాకు, పుదీనా ఆకులు వేసి కలిపి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత చల్లారాక మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ ఇగురు రెడీ. శైలజ గారు, చక్కటి వంటకాలు వండి చూపించారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి. మరి ఇంత మంచి వంటకాలు వండినందుకు మీకు మా జీ తెలుగు మీ ఇంటి వంట నుండి స్మాల్ కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇవ్వండి ఈనాటి మీ ఇంటి వంటలో ఖమ్మంలో ఉంటున్న శైలజ గారు మనకు పరిచయం చేసిన వంటకాలు. మీరందరూ చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత గుంటూరు జిల్లా పొన్నూరులో ఉంటున్న శ్రీ మాధవి గారు. మీరు రాసి పంపించిన కాజు ఫ్రూట్ డెజర్ట్ వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరో 2 సరికొత్త వంటకాలతో ఎప్పటిలాగే రేపు కూడా మళ్ళీ కలుసుకుందాం. Until then, have a nice time. Bye.